హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విహెచ్ ఫార్మా ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ముందు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ నేను ఎందుకంటే చేయమనేది, కొత్త వీడియోలు ఏమైనా మనం అప్లోడ్ చేస్తే ఫస్ట్గా మీకు రావటం అనేది జరుగుతుంది. సో దాని గురించి సబ్స్క్రైబ్ చేయమంటున్నాను. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, 20వ తారీఖు 11వ నెల 2024 బుధవారం పునర్వాసు నక్షత్రం 2 గంటల 50 నిమిషాల వరకు నడుస్తుంది. సో అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి. 2 గంటల 51 నిమిషం నుంచి పుష్యమి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్ష నడుస్తుంది. 20వ తారీఖు 11వ నెల 2024 బుధవారం పునర్వాసు నక్షత్రం 2 గంటల 50 నిమిషాల వరకు నడుస్తున్నాయి. సో 2 గంటల 51 నిమిషం నుంచి పుష్యమి నక్షత్రం నడుస్తుంది. సో అదేవిధంగా బహుళపక్ష నడుస్తుంది. సో ఈరోజు విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్ చూద్దాం. ముందుగా పునర్వాసు నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్ చూద్దాం. పునర్వాసు నక్షత్రంలో ముందుగా విన్నయ కలర్ చూసినట్లయితే కాకి, శుద్ధ కాకి, నెమలి, పిచ్చుకవన్నె గౌడు, పిచ్చుకవన్నె గౌడు. విన్నయ కలర్ చూసినట్లయితే కాకి, శుద్ధ కాకి, నెమలి, పిచ్చుకవన్నె గౌడు, పిచ్చుకవన్నె గౌడు. సో ఫ్రెండ్స్, విన్నయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసయ కలర్ చూసినట్లయితే కోడి, కాకి, డేగ, నల్లబోర, ఎర్రపొడ కోడి. లాసయ కలర్ చూసినట్లయితే కోడి, కోడి, డేగ, నల్లబోర, ఎర్రపొడ కోడి. సో ఫ్రెండ్స్, లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే పునర్వాసు నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అదేవిధంగా మనకు పుష్యమి నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్ చూద్దాం. పుష్యమి నక్షత్రంలో ముందుగా విన్నయ కలర్ చూసినట్లయితే కాకి, పసిమి కాకి, పింగళ, పింగళ, కోడి, కాకి, నెమలి, పింగళ, పసిమి కాకి, కాకి, ఎర్ర కోడి. విన్నయ కలర్ చూసినట్లయితే కాకి, పసిమి కాకి, పింగళ, పింగళ, కోడి, కాకి, నెమలి, పింగళ, పసిమి కాకి, కాకి, ఎర్ర కోడి. సో ఫ్రెండ్స్, విన్నయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే లాసయ కలర్ చూసినట్లయితే కోడి, నల్ల కాకి, డేగ, నెమలి, నెమలి, పింగళ, డేగ, కాకి, డేగ, పిచ్చుక గౌడు, నల్ల బోర. లాసయ కలర్ చూసినట్లయితే కోడి, నల్ల కాకి, డేగ, నెమలి, నెమలి, పింగళ, డేగ, కాకి, డేగ, పిచ్చుక గౌడు, నల్ల బోర. సో ఫ్రెండ్స్, లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. అలాగే పుష్యమి నక్షత్రంలో విన్నయ కలర్స్ అదేవిధంగా లాసయ కలర్స్ ఈ విధంగా ఉన్నాయి. సో అదేవిధంగా మనకు రోజుకు వచ్చి 5 జాములనే నడుస్తాయి. సో జాముల ప్రకారం ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, జాముల ప్రకారం చూసినట్లయితే మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8 గంటల 26 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. మొదటి జాము ఉదయం 6 గంటల నుండి 8 గంటల 26 నిమిషాల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు. సో ఫ్రెండ్స్, మొదటి జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మొదటి జాములో ముసుగు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే పింగళ రాజ్యం, కాకి భోజనం, నెమలి గమనం, కోడి నిద్ర, డేగ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ, కాకి నెమలాలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 6 గంటల నుండి 8 గంటల 26 నిమిషాల వరకు పింగళాలు కానీ, కాకి పింగళాలు కానీ, కాకి నెమలాలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కోడి నిద్ర, డేగ లాసు ఈ విధంగా ఉంది. కాబట్టి కోడి డేగల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది వేసుకోవచ్చు. సో మొదటి జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా రెండవ జాము చూసినట్లయితే ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి
10 గంటల 48 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. రెండవ జాము ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు. సో ఫ్రెండ్స్, రెండో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో రెండవ జాములో ముసుగు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కోడి రాజ్యం, నెమలి భోజనం, పింగళ గమనం, డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 8 గంటల 26 నిమిషాల నుండి 10 గంటల 48 నిమిషాల వరకు కోడి నెమలలు కానీ కోడి పింగళాలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో డేగ నిద్ర, కాకి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగల మీద, కాకిల మీద, కాకి డేగల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో రెండవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా మూడవ జాము చూసినట్లయితే ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. మూడవ జాము ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు. సో ఫ్రెండ్స్, మూడో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో మూడవ జాములో ముసుగు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే డేగ రాజ్యం, పింగళ భోజనం, కోడి గమనం, కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి డేగలు కానీ పింగళాలు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల వరకు డేగలు కానీ పింగళాలు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో కాకి నిద్ర, నెమలి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకిల మీద, నెమలల మీద, కాకి నెమలల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మూడవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా నాలుగవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. నాలుగవ జాము మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు. సో ఫ్రెండ్స్, నాలుగో జామ్ ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో నాలుగవ జాములో ముసుగు రంగు ఎంచుకునే కలర్ చూసినట్లయితే కాకి రాజ్యం, కోడి భోజనం, డేగ గమనం, నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి కాకులు కానీ కాకులు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 1 గంట 12 నిమిషాల నుండి 3 గంటల 36 నిమిషాల వరకు కాకులు కానీ కాకులు కానీ కోడి డేగలు కానీ మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నెమలి నిద్ర, పింగళ లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలల మీద, పింగళాల మీద, నెమలి పింగళాల మీద మనం ఈ జాముల ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో నాలుగవ జాము ఈ విధంగా నడుస్తుంది. అదేవిధంగా ఐదవ జాము చూసినట్లయితే మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జాము అనేది నడుస్తుంది. ఐదవ జాము మధ్యాహ్నం 3 గంటల 36 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఈ జామ్ అనేది నడుస్తుంది. సో జామ్ ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర,
కోడి లాసు. సో ఫ్రెండ్స్, ఐదవ జాము ప్రకారం చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు. సో ఫ్రెండ్స్, ఐదవ జాము ప్రకారం ఈ విధంగా నడుస్తుంది. సో ఐదవ జాములో ముసుగు రంగు గించుకునే కలర్ చూసినట్లయితే నెమలి రాజ్యం, డేగ భోజనం, కాకి గమనం, పింగళ నిద్ర, కోడి లాసు ఈ విధంగా ఉంది కాబట్టి నెమలలు కానీ, డేగలు కానీ, కాకి నెమలలు కానీ, కాకి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 6 గంటల వరకు నెమలలు కానీ, డేగలు కానీ, కాకి నెమలలు కానీ, కాకి డేగలు కానీ మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో పింగళ నిద్ర, కోడి లాస్ ఈ విధంగా ఉంది కాబట్టి పింగళాల మీద, కోడి పింగళాల మీద మనం ఈ జాములో ముసుగు రంగు అనేది ఎంచుకోవచ్చు. సో ఐదవ జాము ఈ విధంగా నడుస్తుంది. అలాగే జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. మొదటి జాము, రెండవ జాము, మూడవ జాము, నాలుగవ జాము, ఐదవ జాము. జాములు అనేది టైమింగ్ కరెక్ట్గా చూడండి. నక్షత్రాలు కూడా కరెక్ట్గా గమనియండి. అర్ధ నక్షత్రాలు నడుస్తున్నాయి. సో నక్షత్రాలను కూడా కరెక్ట్గా గమనియండి.